చెప్పండి. సార్ ఇక రాబోయే రోజుల ఎలక్షన్స్ లో ఇప్పటి వరకు వైసీపీ పరిపాలన మీద మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి సార్? వైసీపీ పరిపాలన అంటే మొత్తం కరప్షన్, గోండాగిరి అయ్యే కనిపిస్తున్నాయి. కాకపోతే జనాలు ఏంటంటే పబ్లిక్ కులం, మతం దాని మీద బేస్ అయ్యి దాన్ని ఇది చేస్తున్నారు. యాక్చువల్గా డబ్బులు కమ్ముడు పోకుండా కులానికి విద్య అయ్యకుండా ఉంటే ఈడ జగన్ కాదు చంద్రబాబు నాయుడు కూడా గెలవడు. అమ్ముడు పోతున్నారు. సార్ మన నెల్లూరు సిటీలో నారాయణ గారు గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే లాస్ట్ టైం కూడా తక్కువ మార్జిన్తోనే వాళ్ళు ఓడిపోయారు. గాలిలో అసలు నారాయణ గారు ఊడని కొట్టుకుపోతాడు. ఇప్పుడు రేపు గాలి తోలిందనుకో, పులివెందల్లో నిజమైన ఓటింగ్ జరిగితే జగన్ కూడా గెలవడు. నిజమైన ఓటింగ్ అంటే దొంగ ఓట్లు కాకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఓటు వేపిస్తే జగన్ కూడా గెలవడు. ఏడు కూడా అంతే, గాలి తోలింది కాబట్టి గాలి ఎవడని కొట్టుకుపోతాడు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అది ఇప్పుడు నెక్స్ట్ నిజమైన ఓటు అంటే ఓట్లు తీసేయకుండా జనాల చేత నిజంగా ఓటు వేయించి ఇది చేస్తే 1% కూడా గెలిచే ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అలా కాకుండా ఏదో జరిగిందనుకో ఏమైనా జరగచ్చు. చెప్పండి. నెల్లూరు సిటీ విషయానికి వస్తే నారాయణ గారు ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది సార్? అది చెప్పేది. ఈ సీక్వెన్స్లు అయితే నారాయణ గెలుస్తాడు, ఇంకొక ఆయన గెలుస్తాడు. మొన్న 10 వచ్చినాయి కదా, మళ్ళీ 10 వచ్చే ఛాన్స్ ఉంది. అది లేదనుకో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్లు, ఎస్పీలు అందరూ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండి వాళ్ళు ఇది చేశారనుకోండి, దానికి ఏముంది? అది న్యాచురల్ కాదు కదా. న్యాచురల్గా అయితే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడు న్యాచురల్గా అయితే. ఇంకా దాని తర్వాత ఏమైనా చేస్తే ఏమైనా జరగచ్చు. అది ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్.